హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. సో నిన్న మొన్న మనం చూస్తూనే ఉన్నాం మియన్మార్ అలాగే థాయిలాండ్లో భూకంపం ఎంత ప్రపంచం సృష్టించిందో. అయితే భూకంపం వచ్చిందో రాలేదో ప్రపంచం మొత్తం కూడా ఒక అలర్ట్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ ఇయర్ 2025లో ప్రపంచం మొత్తం కూడా ఒక విపత్తులో ఉండబోతుంది. విపత్తును ఎదుర్కోవాల్సిన సమయం ఉందని కూడా కొంతమంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చాలామంది విశ్వవాసనామ సంవత్సరం సందర్భంగా కూడా చెప్పడం జరిగింది. సో నిన్న ఉగాది పండుగ సందర్భంగా పంచాంగం కూడా చెప్పడం జరిగింది. సో కరోనా టైంలో ఏ విధంగా అష్టగ్రహ కూటమి వచ్చిందో ఈ విధంగా కూడా ఈసారి కూడా షష్ఠి కూటమి కూడా రావడం జరిగింది. ఈ షష్ఠి కూటమి కూడా ప్రపంచానికి విపత్తు కలిగించే ఒక సూచిక అని హెచ్చరించడం జరుగుతుంది. సో అష్టకూటమి ఎప్పుడైతే జరిగిందో 2020 ఆ టైంలో మనకి కరోనా వచ్చి ప్రపంచం మొత్తం కూడా ఒక 1-2 ఇయర్స్ అంతా కూడా అంధకారంలో వెళ్ళిపోవడం, క్వారంటైన్లో వెళ్ళిపోవడం, అటు ఫినాన్షియల్గా అటు ఆర్థికంగా అటు ప్రాణ నష్టం ఎంత నష్టం వాటిల్లిందో మనందరికీ తెలుసు. అలాంటి పరిస్థితుల్లో మరొకసారి 2025 కూడా రాబోతుంది అన్నట్టు కూడా హెచ్చరిస్తున్నారు. మరి అది నిజమో అబద్ధమో అని పక్కన పెడితే, అంటే జ్యోతిష్యాలను మూఢనమ్మకాలను చాలామంది కూడా అంత తొందరగా నమ్మరు కాబట్టి సో దాని గురించి పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుతం మొన్న జరిగినటువంటి భూకంపాన్ని దృష్టిలో పెట్టుకొని ఇదంతా కూడా నిజంగా ప్రపంచానికి ఇది ఒక అలర్ట్ అన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే మియన్మార్లో అలాగే థాయిలాండ్లో జనరల్గా మియన్మార్లో ఎప్పుడు కూడా భూకంపాలు వచ్చే అదొక దేశం అని చెప్పొచ్చు. సో మియన్మార్లో వస్తే పెద్దగా ఎవరికి సందేహం లేదు. కానీ మియన్మార్ పక్కన ఉన్నటువంటి పొరుగు రాష్ట్రమైనటువంటి థాయిలాండ్లో కూడా భూకంపం రావడం వల్ల ఇప్పుడు అందరికీ ఒక భయంకరమైనటువంటి ఆందోళన అయితే రావడం జరిగింది. జనరల్గా బ్యాంకాక్ అనే దేశం పర్యాటక దేశంగా ఎక్కువ పర్యాటకుల సందర్శన వల్లనే అది ఇప్పటి వరకు డెవలప్ అవుతూ ఈ విధంగా ఉంది. ఎప్పుడైతే ఈ భూకంపం జరిగిందో పర్యాటకులు ఎవరు కూడా అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడరు, ఆర్థికంగా చాలా నష్టపోతారు. ఇప్పటికే మియన్మార్ అలాగే బ్యాంకాక్, థాయిలాండ్ ఇక్కడ జరిగినటువంటి ఈ భూకంప ప్రకటన వల్ల ఆల్మోస్ట్ 2000 మంది పైగా చనిపోయినట్లు కూడా మనం గుర్తించాము. సో ఇది అఫీషియల్గా వచ్చినటువంటి అనౌన్స్మెంట్. ఇంకా అన్అఫీషియల్గా దాదాపుగా ఒక 10,000 మంది కూడా చనిపోతారన్నట్టు కూడా యుఎస్ జియోగ్రఫికల్ సంస్థ ఒకటైతే వెల్లడించింది. దాదాపుగా 10,000 మంది కూడా చనిపోయినట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే శిథిలాల కింద ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు, ఇప్పటి వరకు కూడా తీసే వారందరినీ కూడా ఎవరు కూడా ప్రాణాలతో బయటకైతే తీయట్లేదు. 2-3 రోజులు గడుస్తుంది. ఒకవేళ తీసినా కూడా ఎవరు కూడా ప్రాణాలతో ఉంటారా అనేది కూడా అనుమానమే. 1% కూడా లేదు వాళ్ళు బతికి ఉంటారు అనేది. బై ఛాన్స్ 1-2 2 3 బతికి ఉండే అవకాశాలు ఉన్నాయి. అది కూడా వాళ్ళ ఆయుష్ గట్టిగా ఉంటే, లేదంటే అందరు ఎంతమంది శిథిలాల కింద ఉన్నారో వాళ్ళందరూ కూడా చనిపోయే ఉంటారు అని కూడా ఆ సర్వే అయితే చెప్తుంది. సో ఈ విధంగా చూసినట్లయితే ప్రాణ నష్టం చాలా భారీగా జరిగింది. ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా బాగా జరిగింది. ఈ భూకంపం అనేది అప్పట్లో ఒక అణుబాంబు అయితే నాగాలాండ్ అలాగే షిరోమి మీద వేసినట్టు అణుబాంబు దాడికి ఎలా నష్టపోయిందో అంత నష్టం అయితే బ్యాంకాక్ జరిగిందని కూడా వాళ్ళు వెల్లడిస్తున్నటువంటి సమాచారం. ఇక పక్కన నేను సునామీ ఎందుకు పెట్టానంటే ఇది ఇంకొక దానికి ఒక సూచిక అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ 2 వరుసగా మియన్మార్, బ్యాంకాక్, థాయిలాండ్లో వరుసగా 12 నిమిషాల వ్యవధిలోనే ముందుగా మియన్మార్లో వచ్చినటువంటి భూకంపం 7.4 సెక్టరల్ స్కేల్తో వచ్చినటువంటి ఆ భూకంపం తీవ్రతతో ఎప్పుడైతే జరిగిందో కరెక్ట్ 12 నిమిషాల తర్వాత మళ్ళీ బ్యాంకాక్లో వచ్చింది. బ్యాంకాక్లో 12 నిమిషాల వ్యవధిలోనే బ్యాంకాక్ కొద్దిగా 900 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్లేస్లో మరొక పెద్ద భూకంపం జరిగింది. ఇది జరిగిన మరుసటి రోజు అంటే ఈరోజు ఆస్ట్రేలియాకి దగ్గరలో ఉన్నటువంటి టాంగో ద్వీపానికి కూడా భూకంపం వచ్చింది. అది కూడా 7.1 సెక్టర్ స్కేల్లో భూకంపం రావడం జరిగింది. సో దీన్ని గమనించినట్లయితే టాంగో ద్వీపమే, ఈ ద్వీపంలో లక్కీలీ ఎవరు ఉండరు, ఎక్కువ సామాన్య జనం ఎవరు ఉండరు కాబట్టి ప్రాణ నష్టం జరగలేదు. అది పెద్దగా డెవలప్డ్ కాని కంట్రీ కాబట్టి ఆ ద్వీపంలో ఎవరు పెద్దగా ఏమీ లేదు కాబట్టి అక్కడ ఎవరికి నష్టపోలేదు. అంతవరకు బాగానే ఉంది. అంత పెద్ద అక్కడ కూడా అంత భారీ భూకంపన వచ్చినా కూడా పెద్దగా నష్టం జరగలేదు. కానీ అంత సేఫ్గానే ఉన్నా కానీ ఈ భూకంపం సునామీకి దారి తీస్తుంది అనే ఒక సూచన వస్తుంది. ఎందుకంటే ఆ ద్వీపం దగ్గరలో ఆస్ట్రేలియా పక్కన ఉన్నటువంటి ద్వీపం. సో అక్కడ
ట్రెక్టోప్లేట్లు. అసలు భూకంపం ఎందుకు వస్తాయి? ట్రెక్టోప్లేట్లు కదలిక వల్ల భూకంపంలో ఉన్నటువంటి ఆ ప్లేట్స్ ఎప్పుడైతే ఒకదానితో ఒకటి కదులుతూ ఉంటాయో అప్పటికి అంత సవ్యంగా ఉంటుంది. కానీ ఒకదానిపైన ఒకటి కదులుతూ ఉన్నప్పుడు వచ్చినటువంటి ఆ ప్రకంపన వల్లనే భూకంపం అనేది వస్తుంది. అయితే భూకంపాలను తట్టుకోవడానికి కేవలం ప్రపంచం మొత్తం మీద జపాన్కి ఒక్కటే ఆ కెపాబిలిటీ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ జరిగాయి. ముందుగానే గుర్తుపట్టే ఛాన్సెస్ అయితే కేవలం జపాన్కి ఉన్న టెక్నాలజీ ప్రకారమే మనం చూస్తూ ఉన్నాం. కానీ మిగిలిన ప్రపంచ దేశాలలో అంత టెక్నాలజీ ఇంకా లేదు అని అంటున్నారు. మరి ఆస్ట్రేలియా మాత్రం దీనికి సంబంధించి పూర్తిగా ఏం చెప్పట్లేదు. ఎందుకంటే మాకు అటువంటి సూచనలు అయితే లేవు అనేసి అధికారికంగా ప్రకటించింది. కానీ మిగిలిన దేశాలు ఏవైతే చెప్తున్నాయో ట్యాంగోకి భూకంపం వచ్చిందంటే ఆస్ట్రేలియాకి సునామీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రెక్టోప్లేట్లు కదలిక వల్ల అక్కడ పసిఫిక్ మహాసముద్రం ఉండడం వల్ల పసిఫిక్ ప్లేట్లు అలాగే ట్రెక్టోప్లేట్లు ఒకదానిపై ఒకటి కదులుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా సునామీ వస్తుందని కూడా హెచ్చరిస్తున్నారు. ఇక సునామీ వచ్చినట్లయితే ఎంత భారీ నష్టం జరుగుతుందో మీ అందరికీ గుర్తే ఉండుంటుంది. 2004లో భారీ సునామీ మన భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు చాలా నష్టపోయింది. అక్కడ రావడం వల్ల చాలా లక్షల మంది చనిపోయినట్లు మనం గుర్తించాము. సో మరి అంత పెద్ద భారీ సునామీ కూడా ఇప్పుడు ఆస్ట్రేలియాకు ముంచబోతుంది. అక్కడ కూడా లక్షల ప్రాణాలను చనిపోతారు, లక్షల జనాలు చనిపోతారు, భారీ నష్టం, ఆస్తి నష్టం కూడా జరగబోతుంది అన్నట్టు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అది కనుక జరిగినట్లయితే ఒకవైపు భూకంపాలు, మరోవైపు సునామీ ఇలా ఒకదానితో ఒకటి వస్తూ ఉంటే ప్రపంచంలో ఏదో దేశాలు ఇలా రెగ్యులర్గా జరుగుతూ ఉంటే నిజంగానే ప్రపంచ నాశనానికి ఇది నాందా అనే అనుమానం అనేది ఖచ్చితంగా వస్తుంది మనందరికీ. సో ఈ విషయాలు పక్కన పెడితే ఇప్పుడు ఈ సునామీలు కానీ లేదంటే ఈ భూకంపాలని అడ్డుకోవడానికి ఇంకేమైనా విపత్తుకు సంబంధించిన రక్షక దళం ఏమైనా చేస్తుందా అంటే ప్రకృతి వినాశనానికి సంబంధించి ఏది వచ్చినా కానీ మనం పెద్దగా అడ్డుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు. దానికి ముందు జాగ్రత్తగా వేరే దేశానికి లేదంటే ఇంకేమన్నా ప్లేసెస్కి వెళ్ళడమే తప్ప దానికి మనం ఏం చేయలేమని కూడా అంటున్నారు. ఒకవేళ నిజంగానే ఆస్ట్రేలియాకి సునామీ వస్తే అంటే పసిఫిక్ మహాసముద్రంలో పసిఫిక్ ప్లేట్లు ట్రెక్టోప్లేట్లు కదలిక వల్ల ట్యాంగో ద్వీపానికి వచ్చినటువంటి భూకంప తీవ్రతతో ఈ 2 ప్లేట్ల కదలిక వల్ల కనుక సునామీ వచ్చినట్లయితే ఆస్ట్రేలియాలో ఈ సునామీ అనేది ఈ వారంలో ఖచ్చితంగా వస్తుందని కూడా అక్కడ ఉన్నటువంటి జియోగ్రాఫికల్ అధికారులు అయితే వెల్లడించారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో ఏంటనేది. ప్రపంచం మొత్తం కూడా ఆందోళన పరిస్థితులు అయితే నెలకొంది. ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్, ముఖ్యంగా అటు సైడ్ ఉత్తర పాశ్చాత్య దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి అందరికీ కూడా చాలా భయాందోళన అయితే ఏర్పడింది. ఉన్న నష్టాన్ని ఇప్పటికిప్పుడే తేరుకునే లోపే ఒకదాని ఒకటి ఇంకా వస్తూ ఉంటే ఏం చేసేది భగవంతుడా అన్నట్టు కూడా అందరూ కూడా ఆ పైవాడి చేతిలోనే భారం అంతా వదిలేసి ఉన్నారు. మనం కూడా కోరుకుందాం ఎక్కడ కూడా ఏ రాష్ట్రాల్లో ఏ దేశాల్లో కూడా ఎటువంటి ఇలాంటి ప్రమాదకరమైన విపత్తులు రాకుండా ఉండడానికి ఆ భగవంతుని ప్రార్థిద్దాం.